మళ్ళీ ఎక్కడ ఉంటావు అన్ని వాల్యుబుల్ ఎక్స్పీరియన్సెస్ అన్ని దీంట్లో రాసి మళ్ళీ మాకు డైరీ ఉంది. దీంట్లో అన్ని మీ వాల్యుబుల్ ఎక్స్పీరియన్సెస్ రాసి మాకు ఇవ్వండి. ఓకే, నీకు రఫ్గా 2 చెప్తా. ఒకటి ఏం చెప్పరా, ఎప్పటికి మర్చిపోని నా మొత్తం లైఫ్లో మర్చిపోని 2 సంఘటనలు, 2 3 సరేనా? అలా మంచి ఉన్నది, చెడ్డ ఉన్నది, అంటే కొంచెం బ్యాడ్ ఉన్నది, గుడ్ ఉన్నది. గుడ్ ఏంటి తెలుసా? గుడ్ ఏంటి? మ్యారేజ్. నా మ్యారేజ్, అమ్మతో మ్యారేజ్ అయిందా కాలేదా? ఆ మ్యారేజ్ ఒకటి. సెకండ్ ఏం దొరికేనా? సెకండ్ మా విలేజ్కి ప్రెసిడెంట్గా నేను కాంటెస్ట్ చేసి గెలిచినప్పుడు ఊరేగింపు తీశారు. ఊరేగింపు అంటే ర్యాలీ, అర్థమైందా? ర్యాలీ ఎప్పటి వరకు తెలుసా? సాయంత్రం ఈవినింగ్ 4కు స్టార్ట్ అయితే మార్నింగ్ 9కు క్లోజ్ అయింది. అంత టైం తిరిగింది అన్నమాట. పడుకుని కాదా, ఎడ్లుంటాయి కదా బండి అటువంటి బండ్లు ఒక 20-30 కట్టిర్రు. నేనున్న బండి మీద నేను నిలబడ్డా. ముంగటో 10 బండ్లు, వెనుకో 10 బండ్లు, బ్యాండు ఇట్లా కొట్టే డప్పులు ఉంటాయి కదా, డప్పులు వాళ్ళు 20 మెంబర్స్, బ్యాండ్ వాళ్ళు 20 మెంబర్స్, ఒక 20-25 దాకా ఈ బండ్లు అన్నమాట. మధ్యన నేను ఒక బల్ల వేసి, బల్ల మీద మళ్ళీ కుర్చీ వేసి, కుర్చీకి తాళ్ళతో కట్టి నిలబెట్టి పూలదండలు వేసి ఊరేగింపు చేసారు. అదొక్కటి మర్చిపోని ఎక్స్పీరియన్స్. ఇక బ్యాడ్ ఏంటి చెప్పనా? అది నీకు అవసరం లేదు కానీ కొట్టిగా మా అమ్మ నాన్న ఒకటే 1 మంత్లో జరిగిపోయింది. వితిన్ 1 మంత్లో ఒకటే ఇద్దరు జరిగిపోయిందంటే ఏం చెప్పాలి నీకు? డైడ్ బికాస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. అట్లా ఓల్డ్ ఏజ్, పెద్ద 84 ఇయర్స్ ఉన్నాడు మా నాన్న, సరేనా? ఇక అప్పుడు కొద్దిగా మన ఎట్లుంటుందంటే మెంటల్గా మనం ఏమి ఆలోచించలేము, ఏమి చేయలేకుండా ఒక 1 మంత్ 2 మంత్స్ అనుకుంటాం. ఇది ఎక్స్పీరియన్స్. ఇక వివరాలు అన్నీ ఒకదానికి పోతే చాలా ఉన్నాయి అనుకో.